సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభశకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా తమ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోయాయని, అన్ని శుభశకునాలే జరుగుతున్నాయని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనూ ఇదే జరిగిందంటున్నారు అభిమానులు. మెగా మనవరాలు క్లింకారా కొనిదెల మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొనిదెల దంపతులకు గతేడాది జూన్ 20న క్లింకారా కొనిదెల జన్మించింది. క్లింకారా ఈ భూమి మీదకు రావడానికి కొన్ని రోజుల ముందే RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. క్లింకారా పుట్టిన తర్వాత బాబాయ్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్గా జరిగింది. ఇక మనవరాలు క్లింకారా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును మెగాస్టార్కు ప్రదానం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో క్లింకారా సెంటిమెంట్కి మరింత బలం చేకూరింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయ డంకా మోగించింది జనసేన. ఇవన్నీ కూడా క్లింకారా పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారిందని మెగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా క్లింకారా కొనిదెలను మీడియాకి, సోషల్ మీడియాకు దూరంగా పెంచాలని అనుకుంటున్నారు రామ్ చరణ్, ఉపాసన. అందుకే ఇప్పటిదాకా పాపకు సంబంధించిన ఏ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.